Hey guys, welcome back to my another video. బాబీ గారు అసలు ఈ మూవీ చూసిన తర్వాత నా బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండాల్సింది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అది కూడా మూవీ కూడా బ్రెయిన్ గురించే. బ్రెయిన్ గురించి మనం బ్రెయిన్ లేకుండా చూస్తున్నాం అనమాట ఈ సినిమాని. అంత బ్రెయిన్ తీసేసి మరి పక్కన పెట్టినా కూడా బాలేదు భయ్య సినిమా. దట్ ఈస్ డబుల్ స్మార్ట్. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. మీకు నచ్చింది చెప్పమన్నారు కదా మన రాంపోతిని. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. సార్ ఎలా ఒప్పుకున్నారు సార్ ఈ సినిమాని? ఇలాంటి వద్దు సార్ మనకి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. మీరు ఎప్పుడులాగానే లవర్ బాయ్ క్యారెక్టర్ వచ్చేసండి. ఈ మాస్ కొంచెం పక్కన పెట్టండి, మనకి సూట్ కాదు. ఆల్రెడీ మాస్ హీరోస్ ఎక్కువ మంది అయిపోయారు. యువర్ యాక్టింగ్ వాజ్ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. అసలు పూరి జగన్నాథ్ గారి అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఆయన పాడ్కాస్ట్లు కానీ ఆర్ ఎల్స్ ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఆయన ఫిల్మ్ మేకింగ్ కానీ అసలు ఆ స్పీడ్ కానీ ఆ స్టోరీ రైటింగ్ కానీ దేర్ విల్ బి లైక్ ఒక యాటిట్యూడ్, ఒక లైక్ మనలో ఒక ఐడియాలజీనే మార్చేస్తుంది అనమాట. అంత గొప్పగా ఉంటుంది మూవీ అయితే మాత్రం. అలాంటిది పూరి జగన్నాథ్ గ్రాఫ్ అనేది పడిపోయింది సార్. ఆయన డైలాగ్స్ పేలట్లా, ఆయన రైటింగ్స్ వర్కౌట్ కావట్లేదు, ఆయన డైరెక్షన్ బోర్ కొట్టేసింది. సేమ్ రొటీన్ మదర్ సెంటిమెంట్. హీరోయిన్ బాగుంది, సినిమాలో పెద్ద యూజ్ లేదనమాట. కొన్ని యూజ్ చేసిన అంత అనిపించలేదు. ఉంది వెనకాల పడతా ఉన్నట్టు ఉంటది. మణి శర్మ గారు ఇచ్చిన 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ 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 నైస్. అర్థమైందిరే. పూరి జగన్నాథ్ గ్రాఫ్ అనేది ఎలా ఉండేదంటే, ఒకప్పుడు నేను బిజినెస్ మ్యాన్ కానీ, లేకపోతే పోకిరి కానీ, లేకపోతే ఇఫ్ యూ కెన్ గో గోలిమర్ కానీ, దే ఆర్ ది టాప్ నాచ్ మూవీస్. అలాంటిది ఇప్పుడు ఎంత డౌన్ గ్రేడ్ అయిందంటే అసలు ఆయన మూవీసే ఎవరు చూడలేకపోతున్నారు. నాకు కథ చెప్పడం రాదు, ఆయన ట్రై చేస్తా. బోకానా ఐ వాంట్ టు టాక్ పర్టికులర్లీ అబౌట్ ఆలీ గారు. తను చేసిన మూవీస్ కానీ ఏమైనా కానీ దే ఆర్ నెక్స్ట్ లెవెల్. బట్ ఒక అంత స్టేజ్లో ఉన్న ఆలీ గారు ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు, అస్సలు అంటే అసలు బాగాలేదు. అన్ని బూతులే. ఆ బూతులు మాట్లాడుకుంటూ దాంతోపాటు అంటే నేను పతిత్తు, నేను ఇది అదే కాదు. ఇప్పుడు నీకు కోపం వస్తే మాట్లాడితే అది ఒక యాంగర్ మీద, ఇష్యూ మీద నువ్వు మాట్లాడతావు. అంతేగాని అది దాన్ని కూడా ఒక నార్మలైజ్ చేసినట్టు, అది ఏదో భాష మాట్లాడుతున్నట్టు, ఆఫ్రికా నుంచి తెచ్చావని, ఒక వింత జీవని అలా తెచ్చి సంథింగ్. అసలు ఆయన అన్ని ప్లేసెస్కి వెళ్ళిపోతాడు, గన్నులు పట్టుకుని వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతాడు, అప్పుడు ఆపడు. అంటే అంత సెక్యూరిటీ అంత వరస్ట్గా ఉందా ఇండియాలో? సరే, అసలు అదైతే కామెడీ ట్రాక్ అస్సలు నచ్చలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పెద్ద పూరి జగన్నాథ్ మూవీస్లో అసలు కామెడీ ట్రాక్ అంత గొప్పగా ఉండదు, మొత్తం స్టోరీ మీద వెళ్తుంది. సరే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టోరీలో వచ్చేసి ఇప్పుడు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి నేను ఇట్లా గొడవ పడుతున్నాను అని చెప్తాడు ఎవరు విలన్. ఇవన్నీ పెట్టి ఇట్లా రైవల్రీ తెప్పించుకుని ఇదన్నీ చేస్తే మాకు ఇదన్నీ కాదు, మాది పాన్ ఇండియా, మాది గొప్ప ఇండియా. యా, అది బాగుంది. కానీ ఎవరికి రాని ఈ థాట్ ఎందుకు తెచ్చారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ ఇంజెక్టింగ్ అన్నట్టు ఉంది అనమాట. ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇద్దరు గొడవ పడుతున్నారు, గొడవ పడితేనే బాగుంటుంది, లేకపోతే గొడవ పడితే దేర్ విల్ బి సపరేట్ స్టేట్, సపరేట్ కంట్రీ కింద. అసలు నాకు అది ఎందుకో అర్థం కాలేదు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడేలా ఉంటుందో. ఏదో ఊరికే టీవీలో పెట్టుకుని చూద్దాం అన్నా కూడా ఎప్పుడు చూడండి భయ్య, చూడలేరు ఆ మూవీని, అంత వరస్ట్గా ఉంది. సార్ పూరి జగన్నాథ్ సార్, కావాలంటే ఇవన్నీ ఆపేసి పక్కన పెట్టేసి పాడ్కాస్ట్లు చేయండి. వీ లవ్ టు లిసన్ యువర్ పాడ్కాస్ట్ దాన్ దిస్ మూవీస్. మీరు నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన మూవీలా ఉంది నాకు ఇది. ఒక్కసారి మంచిగా రాసుకోండి. అండ్ ఆల్సో మీ పాడ్కాస్ట్లు అంటే నాకు చాలా ఇష్టం, సో పాడ్కాస్ట్లు పెట్టండి. ఈ మూవీస్ వద్దు సార్, ఇలాంటి మూవీస్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది సార్, వద్దు ప్లీజ్. నెక్స్ట్ ఇంకో మూవీ వస్తుంది, ఆ మూవీ గురించి పెడతాను. ఆయన కూడా ఈయన శిష్యుడే, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.
ఏమనంటే నేను ఆయన ఫ్యాన్ అంటాడు, ఆయన పరువుని తీసేస్తున్నాడు ఈయన. అసలే నెక్స్ట్ ఇంకో మూవీ కూడా ఉంది ఆయనతోనే, పవన్ కళ్యాణ్ ఆయనతో. సో ఆయన మూవీ కూడా చూడాలి. మిస్టర్ బచ్చన్ మూవీ వస్తుంది కాబట్టి అది కూడా చూసి దాన్ని కూడా, ఎందుకంటే నాకు థియేటర్కి వెళ్ళాలంటే కూడా నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్ చూసిందా, ఓకే చూడొచ్చులే అనుకున్నాను. కానీ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద నాని థింగ్. ఇట్స్ గోయింగ్ లైక్ వైరల్, లైక్ వెళ్ళిపోతుంది దానిలో. ఇంకా వైరల్ అంటే ఇంకా ఎక్కువ అవ్వాలి, బట్ ఇట్స్ గోయింగ్ గుడ్. అట్లనే కొంచెం పవన్ కళ్యాణ్ వీడియో కూడా, నాని పవన్ కళ్యాణ్ 2 చూసేసారు. ఓకేనా, అదనమాట సంగతి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.